హలో ఆంధ్ర. గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మొదట మోడీ గారి సభలో 3 లక్షల కోట్లు పంచామంటూ లెక్కలు చెప్తూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమల లిస్టు చదువుతూ ఏదో తామే తెచ్చినట్టుగా కలరింగ్ కొట్టి గొప్పలు చెప్పుకున్నారు. ఇక అమిత్ షా గారి మీటింగ్ లోనూ ఇదే తంతు. వీళ్ళిద్దరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమల్ని పొగుడుతూ అవి మేమే తెచ్చామంటూ వాటి క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకోవడంలోనే బిజీగా గడిపేశారు. ఇక నిన్న దావోస్ లోను జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణమే, ఆయన కట్టించిన పోర్ట్లను లేదా ఆయన తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్టులను చూపించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని బ్రతిమలాడుకుంటున్నారు. ఇక ఇవన్నీ చూశాక వాళ్ళ నోటి నుండి ఈ మాటలు విన్నాక ఇన్నాళ్ళు భ్రమలో బ్రతుకుతున్న మన పచ్చ తమ్ముళ్ళు అలాగే సైకో సైనికులు నోటి మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన జగన్ గారు మన రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేశారా అని. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యే ఎల్లో మీడియా ఏనాడు నిజాన్ని నిర్భయంగా చెప్పదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇక నిజం నిలకడగా తెలుస్తుందనే నానుడి ప్రకారం ఇన్నాళ్ళు బురద జల్లిన చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నోటి నుండే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి గాని తెచ్చిన పరిశ్రమల గురించి గాని వింటూ ఉంటే చాలా సమ్మగా ఉండాలి. ఇక పాలిచ్చే ఆవద్దు ఎగిస్తన్నే దొన్నే ముద్దంటూ ఓట్లు గుద్దినాం కదా, ఈ 5 ఏళ్లు గుద్దించుకోక తప్పుద్దా ఏటి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా.